జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. విజయోత్సవ ర్యాలీలో పాడైపోయిన కారు ఊరేగింపుకు తీసుకొచ్చింది. ఇక నవీన్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ తీరుపై అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. కారుకు గులాబీ రంగు వేసిన వైనమైతే మనం చూడొచ్చు. కేసీఆర్ మరియు కేటీఆర్ పేర్లు రాసి జేసీబీకి తగిలించి కారును అయితే ఊరేగింపుకు తీసుకెళ్లారు. కారుని వేలాడదీసి జేసీబీకి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఊరేగించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ కారుని జేసీబీకి వేలాడదీసి కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగించారు, దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్న జరిగినటువంటి ఫలితాల్లో జూబ్లీహిల్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జూబ్లీహిల్స్ లో పెద్ద ఎత్తున సంబరాన్ని అంటాయి. విజయోత్సవాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సంబరాన్ని అంటాయి. ఈ విజయోత్సవ ర్యాలీలో ఒక పాడైపోయిన కారును తీసుకొచ్చి అక్కడ అందరూ చూస్తుండగా కేసీఆర్ ఫోటో వేయడం, కేటీఆర్ ఫోటో వేయడం, దానికి పింక్ కలర్ రంగు వేసి పెద్ద క్రేన్ సహాయంతో దాన్ని పైకి అలా తీసుకెళ్లి మళ్ళీ కింద వదిలేయంతో అది కారు నుజ్జు అవ్వడం మొత్తం అంటే ఒక అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అటు కేసీఆర్ ను విమర్శించడం కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అతిమీరింది అని కూడా చాలా మంది విమర్శిస్తా ఉన్నారు. మొత్తానికి ఇలాంటి ఘటనలు జరగడం మంచివా చెడా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉంది. నవీన్ యాదవ్ కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతా ఉంది. దీనిపైన నిన్న బీఆర్ఎస్ కార్యకర్తల పైన కూడా దాడి జరిగినట్లు తెలుస్తా ఉంది. ఈ విషయం పైన మొత్తం ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరి ఇప్పుడు దీనిపైన పార్టీ నేతల స్పందన ఏంటంటారు? పార్టీలో చర్చిస్తా ఉన్నారు. పెద్దల వరకు కూడా ఇది వెళ్ళింది. మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ రోజు గాంధీ భవన్ లో మీటింగ్ ఉంది. దీనిపైన ఒక చర్చ రానుంది. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. ఈ గెలుపు ఓటములు అనేవి సహజం. గతంలో 2023లో కంటే ముందు కూడా మీరు చాలా సార్లు ఓడిపోయారు. రాహుల్ గాంధీ కూడా 95 సార్లు ఇప్పటికే ఓడిపోయారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయంటారా? గతంలో విమర్శల వరకైతే ఉంది, కానీ ఇంత విమర్శ అయితే గతంలో లేదు. విమర్శలు చేయడం, ఓడిపోయినప్పుడు అభ్యర్థులపై విమర్శలు చేయడం కావచ్చు, అభ్యర్థులను దూషించడం కావచ్చు ఉన్నాయి, కానీ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ ర్యాలీ నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ పైన ఇమేజ్ ఏదైనా దెబ్బపడే ప్రభావం ఏమైనా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇదే ఈ రోజు మీటింగ్ ఉంది, గాంధీ భవన్ లో మీటింగ్ ఉంది. దీని గురించి పెద్దలు అంటే గాంధీ భవన్ లోని పెద్దల సమక్షంలో ఈ రోజు మీటింగ్ జరగబోతుంది. ఇలాంటి సంఘటనలు పార్టీకి మంచివి కాదు, అలాగే అధిష్టానానికి కూడా మంచివి కాదు. ఏదైనా ఉంటే విజయోత్సవాలు చేసుకోవాలి, కానీ అంతే ఒక పార్టీని మరీ ఇంత దిగజారుడు తనం చేయొద్దు అనేది చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సతీష్. ఇక సతీష్ చెప్పినట్టుగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నవీన్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ తీరుపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కూడా శుక్రవారం రాత్రి యూసఫ్గూడలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఇక ఈ క్రమంలో పాత అంబాసిడర్ కారుకు గులాబీ రంగు వేసి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లు రాసి జేసీబీకి కారును వేలాడదీసి రోడ్డుపై కొద్ది దూరం తీసుకెళ్లిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ మాటలను గాలికొదిలేసింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ నాయకుల్లో అత్యుత్సాహం పెరిగిపోయింది. మితిమీరిన ఆనందంలో కారుకు గులాబీ రంగు వేసి దానికి కేసీఆర్ మరియు కేటీఆర్ అని పేరు పెట్టి జేసీబీతో అయితే ఊరేగించారు. ఆ తర్వాత తక్కువ చేసి రివెంజ్ అయితే తీర్చుకున్నారు. గెలిచిన తరువాత ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీని అవమానించేలా సంబరాలు చేసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు.